జగన్ హయాంలో హౌసింగ్ నిర్మాణంలో 5,200 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ల్యాండ్ కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయన్నారు. హౌసింగ్ శాఖను ప్రక్షాళన చేయాలని దీనిపై చంద్రబాబుకు లేఖ రాస్తున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. భారీ కుంభకోణం జరిగింది. 3,47,254 ఇళ్ళు ఆప్షన్ 3లో గుర్తించారు. దీనికి కండిషన్ ఏంటంటే 5 లక్షల పైన, అంటే సపోజ్ 3 ఇళ్ళు కట్టాలంటే ఒక అగ్రిమెంట్ చేయాలా, హౌసింగ్ కార్పొరేషన్కి ఈఎండి పే చేయాలా, సిస్టమ్ ప్రకారం కాంట్రాక్టర్స్ చేయాలా. అటువంటి ఏమి చేయకుండా గుంపుగా ఎగ్జాంపుల్ ఒక్క జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఆయన బోర్ల జనార్దన్ రెడ్డి అని ఆయన సంస్థకి 1,318 కోట్ల రూపాయల విలువైన 73,255 ఇళ్ళు బాధ్యతలు ఇచ్చారు వితౌట్ ఎనీ అగ్రిమెంట్. అట్లే రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎక్స్ఎంఎల్ఏకి సంబంధించి అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాక్ క్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి, ఒక మాజీ ఎమ్మెల్యే సంస్థకి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థకి 907 కోట్ల రూపాయల విలువైన 50,319 ఇళ్ళు నిర్మాణం ఇచ్చారు. వీళ్ళిద్దరికీ 2 సంస్థలకి ఇప్పటికీ 1,200 కోట్ల రూపాయలు పే చేశారు. ఈ 2 సంస్థలకు కలిసి 2,225 కోట్ల రూపాయల వాల్యూ వర్క్స్ ఇచ్చారు. అంటే జేఎన్ఆర్కి వచ్చి 1,318, రాక్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 907 కోట్లు, 2 కలిపి 2,225 కోట్ల రూపాయల పనులు అప్పగించారు. దాంట్లో ఇప్పటికి 1,200 కోట్లు పే చేసేసారు. అవి ఇల్లు పూర్తిగాలే, స్లాబ్ వేసి ఉంటే కిటికీలు తలుపులు ఫ్లోరింగ్ చేయలే, అసలు బేస్మెంట్ లెవెల్లో ఆపేసేసేసారు.